నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో జిల్లా వనరుల కేంద్రం ఏవో గీతా కుమారి ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులకు అధిక యూరియా వాడకం వలన వచ్చే నష్టాలను మరియు వరిలో వచ్చే చీడపీడల గురించి వాటి యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించారు. అదేవిధంగా నానో యూరియా, నానో డిఏపి వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం రైతులందరికీ భోజనం ఏర్పాటు చేశారు. సాయంత్రం లోపల ఇక్కడికి యూరియా రావడం జరుగుతుంది. లాస్ట్ కోట కింద ఇప్పుడు యూరియా తెప్పిస్తున్నాము. సో రైతులందరూ కూడా ఆ వచ్చినటువంటి యూరియాని ఇంతకు ముందు తీసుకున్న రైతులే మళ్ళా తీసుకోకుండా ఎవరికి అవసరమో ఇప్పుడు ఖచ్చితంగా ఆ రైతులు తీసుకొని ఆ యూరియాని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు యూరియా తోటి నానో యూరియా అనేది కూడా ప్రతిసారి లోడ్ వచ్చేటప్పుడు ఒక బాక్స్ ఇక్కడ ఉన్నటువంటి విఏఏకి టార్గెట్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే రైతులకి నానో యూరియా యూజ్ చేయడం కూడా అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో సో ఇప్పుడు మనం 3, 4, 5 స్ప్రేలు టైంలో మనం యూరియా వాడే బదులు ఒకసారి ఆ నానో యూరియా స్ప్రే చేస్తే ఆ యూరియా మళ్ళీ మామూలుగా వాడకుండా సరిపోతుంది. ఎప్పుడైతే ఈ అధిక యూరియా వాడడాన్ని తగ్గిస్తారో అప్పుడు ఈ మిగిలిన బడ్జెట్ అంతా కూడా మళ్ళీ రైతులకి ఫార్మ్ మెకనైజేషన్, సీడ్ సబ్సిడీ ఇంకా వేరే వేరే స్కీమ్స్ అన్నిటికి కూడా రావడానికి అవకాశం ఉంది. మనము వచ్చిన బడ్జెట్ మొత్తాన్ని యూరియాకే వాడేస్తే మిగతాదంతా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ అయినా మనకి ఎంతని సప్లై చేయడం. అందుకనే ఇంత సీరియస్గా ప్రతి దగ్గర ఇన్ని మీటింగ్లు పెట్టి అంటే గవర్నమెంట్ రేట్ పెంచేస్తే రైతులు తగ్గిస్తారు, కానీ అది సడన్గా డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకంటే ఫుడ్ ప్రొడక్షన్ సో అది సడన్గా అట్లా చేస్తే మనకి ఫుడ్ ప్రొడ్యూస్ చేసేది కూడా తగ్గిపోతాం. అందువల్ల ఈ మార్పు కింద లెవెల్ నుంచి రైతు దగ్గర నుంచే తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఇట్లాంటి అవగాహన సదస్సులు అవన్నీ పెట్టడం జరుగుతుంది. సో రైతులందరూ కూడా అర్థం చేసుకొని ఇప్పుడు వచ్చేటటువంటి మనకు ప్యాడీ వెరైటీస్ అన్నీ కూడా హైబ్రిడ్ వెరైటీస్. ఈరోజు కుల్లూరు గ్రామానికి కుల్లూరు 1, 2 కలిపి యూరియా లోడ్ వస్తుంది. ఈరోజు సాయంత్రం లోపల ఒక 270 రూపాయలు రైతు కడుతున్నారు అంతే. మిగతాది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ యూరియా ప్రొడక్షన్ చేసేటటువంటి కంపెనీస్కి మన బడ్జెట్ అగ్రికల్చర్ నుంచి ఆల్మోస్ట్ కొన్ని లక్షల కోట్లు మొత్తం యూరియాకే పోతుంది. ఎందుకంటే ఇది బేసిక్ కాస్ట్ చాలా తక్కువ, కానీ అది లేకపోతే పంటది. అందుకని చెప్పి మొత్తం సగం బడ్జెట్ని యూరియాకే ఇచ్చేస్తుంది. అందువల్ల ఒక రైతుకి 5 ఎకరాలు లిమిట్గా పెట్టుకున్నా కూడా 5 మూడు 15 బ్యాగులే ఆ రైతు ఎలిజిబుల్ ఆ సబ్సిడీ తీసుకునేదాన్ని. 2 గ్రాములు కానీ లేదంటే కొరాజన్ మందు కానీ రెండింటిలో ఏదైనా కానీ స్ప్రే ఇచ్చుకుంటే సరిపోతుంది. లీటర్ 0.3 ml ఇస్తున్నా. లేదు మొదట్లో కనుక కాండం తోచుకుంటూ ఇది 2 ఉన్నాయంటే పులికలకి చేసుకోవడానికి చేసుకునేటప్పుడు కూడా ఏం చేసుకోవాలి, బాగా పూతకొచ్చే దశకి ముందుగా నాట్లేసిన 15 రోజులు బాగా శాఖీ ఉత్పత్తి ఎక్కువ జరుగుతున్నప్పుడు కెల్డాన్ గుల్కలకి ఉంటాం కదా కాటా. కుల్లూరు గ్రామంలో రైతులందరికీ కూడా రైతు శిక్షణా కేంద్రం నెల్లూరు వారి ద్వారా శిక్షణా కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పండించే పంట వరి కాబట్టి వరిలో కలుపు నివారణ, సస్యరక్షణ చర్యలు, అదేవిధంగా నారుమడి యాజమాన్యం గురించి, మరి ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం గురించి విచ్చలవిడిగా మోతాదుకు మించి కనుక ఎరువులు ఉపయోగించినట్లయితే అవంతా కూడా చీడపీడలకు ఆవాసాలుగా తయారయ్యి రైతుకు ఖర్చు భారం కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి విపులంగా తెలియజేయడం జరిగింది.